చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరికి సంగారెడ్డి సబ్ జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఆడ మగ తెలియకుండా ఏ బ్యారెక్ లో ఉంచాలని ప్రశ్నించారు. లింగ నిర్ధారణ చేసుకుని తీసుకురావాలని మోకిలా పోలీసులకు సూచించారు సంగారెడ్డి జైలు అధికారులు. అఘోరి చీటింగ్ కేసులో అరెస్ట్ అవడం ఏంటి, ఆ సంగారెడ్డి సబ్ జైలుకి వెళ్ళిపోవడం ఏంటి, ఆడ మగో తెలియదని చెప్పేసి వాళ్ళు లింగ పరీక్ష చేసిన తర్వాత మన అఘోరిని ఏ జైల్లో పెట్టాలనే దానికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున వాదించమని 14 రోజులు రిమాండ్ కస్టడీ. ఏమమ్మా వర్షిని, 1కి 100 సార్లు మన సోషల్ మీడియా ప్రతి ఒక్కరు చెప్పారు, అమ్మా వాడికాడ విషయం లేదు, నువ్వెందుకు అని నమ్మిపోతున్నావు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అంటే, లేదు నేను వాడే నాకు సర్వస్వం, వాడే నా జీవితం, వాడితోనే నేను ఉంటా, వాడితోనే నేను తింటానన్నావు, నల్ల బంగారం నా కర్రె బంగారం అన్నావు. ఈ పరిస్థితి ఏంది? ఇటు అమ్మ నాన్నకు దూరం అయిపోయావు, అన్నదమ్ములకు దూరం అయిపోయావు, నీ బంధువులకి నీ స్నేహితులకి అందరికీ నువ్వు దూరం అయిపోయావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏం కావాలి చెప్పు? అరే అఘోరి, అరే లేనిపోయిన ఒక మంచి అమ్మాయిని నువ్వు నాశనం చేసి అన్యాయం చేసి అకస్మాత్తుగా నువ్వు జైలుకి వెళ్ళిపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏందిరా? అసలు నువ్వు ఆడో మగో తెలియదు, నీకు అసలు లింగ పరీక్ష చేయాలని చెప్పేసి ఇప్పుడు పోలీసులు కూడా ఒక దాన్ని ఏమంటారో సస్పెన్షన్లో పెట్టారనమాట. నీకు టెస్ట్ చేయాలంట. ఏంటి బాబు నీ పరిస్థితి? వర్షిని, నువ్వు పిచ్చిదానివే మంచిదానివే, నువ్వు ఎందుకు అలా చేసావు? ఇప్పుడు తల్లి అసలు ఆ రోజు ఏడిసి అమ్మ నువ్వు రామ్మా అన్నప్పుడు మీ అమ్మ పిలిచినప్పుడు వస్తే ఎంత జరిగేది కాదు కదా. ఇప్పుడు వాడేమో దానికి వెళ్ళిపోయాడు జైలుకి. ఇప్పుడు నీ పరిస్థితి ఏందిరా పరిస్థితి? నిన్ను ఎవరు కాపాడాలా, ఏం చేయాలా? ఇటేమో ఫ్రెండ్స్ ఇంటికి బాగాలేవు, ఇటు అమ్మోళ్ళ ఇంటికి బాగాలేవు, అఘోరికి ఒక ఇల్లు లేదు, వాకిల్ లేదు, వాళ్ళు ఆడో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు కూడా ఏదో పాపం రొక్కాడితే కానీ డెక్కండి వాళ్ళు ఈ అఘోరిని నమ్ముకొని ఎంతో బాగా నువ్వు అయ్యారు. ఆ చీటింగ్ కేసులన్నీ ఇప్పుడు అఘోరి అరెస్ట్ అయిపోయాడు. అమ్మ వర్షిని, ఎంతోమంది మగపిల్లలు పెళ్ళిళ్ళు కాక నెత్తి మీద బట్టొచ్చి కింద పొట్టొచ్చి వెనక నడ్డొచ్చి అల్లాడిపోతా ఉన్నారు. ఎంతోమంది సమాజంలో ఆడపిల్ల కోసం ఎదురుదాలు చూస్తూ ఉన్నారు. అలాంటి బాయ్స్ అందరినీ కూడా వదిలిపెట్టి మీరు ఒక అఘోరిని చేసుకొని ఎంత అన్యాయం అయిపోయారు. నాకైతే కన్నీళ్ళు వస్తున్నాయమ్మా. నువ్వు ఆ మాటలో తలుచుకుంటేనే నాకు బాధ అయిపోతా ఉంది. పైపెచ్చు నల్ల బంగారం కర్ర బంగారం అని చెప్పేసి నువ్వు మీడియా ముందే చెప్తే మేము అంత ఆశ్చర్యపోయామో తెలుసా? ఎందుకు చేసావు అలాగే? ఇప్పుడు నిన్ను కాపాడే వాళ్ళు ఎవరమ్మా? ఏం చేయాలి? ఇప్పుడు అఘోరి చూడకపోతే జైలుకి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న వస్తారో కూడా రారో తెలియదు ఆ జైలు కాడికి. నీకేం మంత్రం వేసాడమ్మా కర్ర బంగారం? మా కర్ర బంగారం అన్నావు. ఎంతో మంది మగపిల్లలు పెళ్లిళ్ళు కాక అల్లాడిపోతా ఉన్నారు. ఇప్పుడు ఈ సమాజంలో ఒక బిడ్డ అయితే ముద్దు, రెండో బిడ్డ వద్దు అనుకున్న సమాజంలో ఇప్పుడు అందరూ కూడా ఇద్దరైనా ఆడపిల్లలు లేదా ఇద్దరు మగపిల్లలైనా ఆపరేషన్ చేసుకోలేక ఏందిరా ఏంది వర్షిని ఈ పరిస్థితి? ఏం చేయాలా? పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరూ కూడా మన వర్షినికి న్యాయం జరగాలని కోరుకుంటామన్నాను. సో వీడియోను అయితే కంపల్సరీగా చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ.